నమస్తే, వెల్కమ్ టు లియో. చావా ఇప్పుడు ఒక సంచలనం రేపుతున్నటువంటి సినిమాగా అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి తెలుగులో మాత్రం రాలేదు, ఓన్లీ హిందీలో మాత్రమే వచ్చింది. అయితే ఎందుకని మిగతా భాషల్లో డబ్ చేయలేదు అంటే మనకు తెలియనటువంటి ఆన్సరే. అయితే ఇప్పుడు తెలుగులో రాబోతుందా, మళ్ళీ ఒక మంచి హిట్ కొట్టబోతుందా అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చావా సినిమా ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. ఏదైతే హిందువులకు సంబంధించిన ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకు అయినటువంటి ఒక సంభాజీ మహారాజ్ సంబంధించినటువంటి ఒక చిత్ర అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఈ హిస్టారికల్ మూవీలో మీకు చూస్తే మీకు ఎలా అనిపించింది? తెలుగులో ఎందుకు రాలేదని అనిపించిందా, లేదంటే ఏం చెప్తారు? తెలుగులో లేకపోవడం అనేది పెద్ద లోటు. ఆ లోటుని భర్తీ చేయడం కోసమే డబ్బింగ్ చేస్తున్నారనేది సమాచారం అయితే ఉంది. అంటే డబ్బింగ్ వెర్షన్ రాబోతుంది. పైగా డబ్బింగ్ వెర్షన్లో కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పేది విక్కీ కౌశల్ పాత్రకి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. అంటే జూనియర్ ఎన్టీఆర్కి వాయిస్ కనుక ఇస్తే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి పాత్రకి ఎమోషన్స్గా పరంగా డబ్బు పలికించగల సత్తా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి ఉంది. ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్లో డైలాగులు ఉంటాయి కదా, అతను కట్టేసి స్తంభాలకు కట్టేసేసి నువ్వు మాతో కలిసిపో, మేము మీరు క్షమించేస్తానని చెప్పి ఔరంగజేబు మతం మార్చేసుకోమని చెప్పటం, ఇట్లా డైలాగులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అది జూనియర్ ఎన్టీఆర్ వాయిస్, పవర్ఫుల్ వాయిస్ ఉంటే బాగుంటుంది తెలుగు వాళ్ళకి. ఖచ్చితంగా అది జూనియర్ ఎన్టీఆర్ చేస్తే మాత్రం ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ మహేష్ బాబు అసలు ఈ పాత్ర ఫస్ట్ మహేష్ బాబుకి వచ్చిందని అంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి వచ్చి ఉంటే అద్భుతమైన పాత్ర మహేష్ బాబు పోగొట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. అది ఒప్పుకోకపోవడం ఆయన చేసిన తప్పు, జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోవడం అనేది ఈయన చేసిన ఒప్పు అని చెప్పొచ్చు. అయితే మనం చూసుకుంటే గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు గారికి సినిమా లేదు. అది కాక ఇప్పటికీ కూడా కంప్లీట్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాత్రమే సెట్స్ మీద ఎక్కిందని చెప్పి చెప్పుకోవచ్చు, ఏదైతే SSMB 29. అయితే ఈ మధ్య కాలంలో నిజంగా ఒప్పుకొని ఉంటే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయి ఉండేదిగా. ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయి ఉండేది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కంపారిజన్ మొదలవుద్ది. విక్కీ కౌశల్ అద్భుతంగా చేశాడండి. ఇప్పుడు మహేష్ బాబు అయి ఉంటే అలా చేసేవాడా అనే ప్రశ్న కూడా వస్తుంది. కొంతమంది చర్చించుకుంటారు. ఎందుకంటే విక్కీ కౌశల్లో అంతటి నటన చేయగల సత్తా ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ నుంచి కూడా మీరు గుర్రాలతో అప్పుడు ఫైట్ దూకడం కానీ, ఫస్ట్ స్టార్టింగ్లోనే ఫైట్ సన్నివేశం కానీ, ఆ క్లైమాక్స్లో 40 రోజులు చిత్రహింసలు పెట్టడం అనే సన్నివేశాలు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా అద్భుతంగా నటించాడు అతను. సంఖ్యలు వేసి చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసి తీసుకురావడం, చిత్రహింసలు పెట్టడం అనేది అక్కడ నటన. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ కూడా, ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ టాలెంట్ని కూడా మనం తక్కువ చేయకూడదు. ఇట్లా సినిమాకి అంత బాగా వచ్చిందంటే ఖచ్చితంగా డైరెక్టర్ టాలెంట్ అని చెప్పాలి. అదండి. అయితే సినిమా చూసుకుంటే మనకు ఓవరాల్గా కొంత రష్మిక మండన క్యారెక్టర్ తగ్గించారేమో అని చెప్పి కొంత అనిపిస్తుంది. వాస్తవం చెప్పాలంటే గతంలో చూసుకుంటే పుష్ప 2 ఏదైతే అక్కడ శ్రీవల్లి క్యారెక్టర్ కూడా మనకి నేషనల్ అవార్డు విన్నర్గా తీసుకురాబోతుందని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక వార్తలు వినిపిస్తుంటే, ఈ సినిమాలో కూడా ఎక్కడో తీసిపోని విధంగా రష్మిక మండన యాక్టింగ్ ఉందని చెప్పుకోవాలి. కానీ కొంత తగ్గించారేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. ఏమంటారు? ఎందుకంటే సంభాజీ మహారాజ్ స్టోరీ చెప్పినప్పుడు, సంభాజీ గురించి చెప్పినప్పుడు నానమ్మ పాత్ర, జిజాబాయి పాత్ర కూడా చూపించి ఉంటే అద్భుతంగా ఉండేది. అక్కడ నానమ్మ పాత్రని కూడా చూపించాల. ఆ తర్వాత ఈ యేసుబాయి పాత్ర ఏదైతే ఉందో, ఆ కొంకణ్ నుంచి వచ్చిన ఇక్కడికి ఎట్లా పెళ్ళి ఎట్లా అయింది అనే కొన్ని కనెక్షన్స్ చూపించి ఉంటే బాగుండేది. తర్వాత క్లైమాక్స్లో ఆ సంఘర్షణ అనుభవించే విధానంలో కూడా ఇంకా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కొంత ఇట్లాంటి లోపాలు అయితే కొద్దిగా కనిపించినాయి, చిన్న చిన్న లోపాలు అయితే. అంటే డ్రామా క్రియేట్ చేయడం కోసం అంటే ఆ డ్రామా కొంతవరకు మిస్ అయిందంటే అనిపించింది. లేకపోతే అద్భుతంగా ఇప్పుడు విక్కీ కౌశల్ అద్భుతంగా నటించడం ఎందుకు చెప్తున్నామంటే, మిగతా పాత్రలు ఇప్పుడు సంభాజీ అక్కడ పెరిగాడు, నానమ్మ దగ్గర పెరిగాడు. నానమ్మ పాత్ర ఉండుంటే రేపు ఛత్రపతి శివాజీ పాత్ర వేసినప్పుడు ఆ పాత్ర ఇంకా అక్సెప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు సంభాజీ పెరిగిందే నానమ్మ దగ్గర పెరిగినప్పుడు నానమ్మ పాత్ర ప్రభావం ఎలా ఉంది ఆ పిల్లవాడు చూపించారు. చిన్నప్పుడు అతను ఎట్లాంటి పరిస్థితి అనుభవించింది అతను జ్ఞాపకాల ద్వారా చూపించారు మనకి. అక్కడ ఫ్లాష్ బ్యాక్ అంతా అన్నీ చూపించాలంటే చాలా కష్టమే ఒక సినిమాలో, ఒకే పార్ట్ సినిమా కాబట్టి కొంత అతను లక్ష్మణ్ ఉటేకర్ ఎంతవరకు చెప్పాలనుకున్నాడో అంతవరకు చెప్పాడు అనుకుంటున్నాను. అంటే ప్రతిసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడల్లా కూడా వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లిగారు అయినటువంటి వాళ్ళు
కల్లో కనిపించడం ఏం కాదు, నువ్వు ఖచ్చితంగా దీన్ని విజయం సాధించుకొని వస్తావు, నీకు ఏదో ఒక మార్గం దొరికిద్దని ఒక లీడ్ ఇస్తూ వస్తున్నట్టు కనిపించింది. తల్లి ఎవరైతే ఉన్నారో సంభాజీ మహారాజ్కి సంబంధించి చిన్నప్పుడే చనిపోవడం అనేది అది కూడా సెంటిమెంట్ చాలా గట్టిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. ఈ సినిమాలకు సంబంధించి ఆ డైలాగులు కూడా ఏవైతే ఉన్నాయో అది చాలా స్పష్టంగా మనకి వినిపిస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, అంటే తల్లి పాత్ర, తల్లి ఎందుకు చిన్నప్పుడే తల్లి చనిపోవడం అక్కడికి వెళ్తాడు, అది కొద్దిగా ఎస్టాబ్లిష్ చేస్తే మదర్ సెంటిమెంట్ కొద్దిగా ఫీల్ అయ్యేవాళ్ళు, ఎమోషన్స్ క్యారీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో మీకు ఆ ఎమోషనల్ సన్నివేశాలు కొన్ని లేవు, అంటే రాజ్యము దానికి సంబంధించిన ఈ విషయాలు ఎక్కువ చూపించారు తప్పితే ఆ ఎమోషనల్ సన్నివేశాలు అనేవి లేవు, కొంతవరకు కనెక్ట్ అవ్వాలి. క్లైమాక్స్కి వచ్చరికి అంతా అది బాగా ఎస్టాబ్లిష్ చేశారు. పైగా చిత్రహింసలు పెట్టే సన్నివేశాలు, గోళ్ళు పీకడం కానీ, నాలిక కత్తిరించడం కానీ, కళ్ళు కాల్ చేయటం కానీ, ముక్కలు ముక్కలుగా అది మామూలుగా కథాపరంగా చూసుకుంటే అసలు ముక్కలు చేసి నదిలో పారేస్తారని మనం చరిత్ర చదువుకున్నాం. ఆ ముక్కలన్నీ వాళ్ళు ఆ రాజ్యంలో వాళ్ళందరూ ఆ ముక్కలని ఏరుకొచ్చి అంత్యక్రియలు చేసుకున్నారనేది కథ చదువుకున్నాం. కానీ అలా చూపించకుండా అంటే జుగుప్సాకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ డైరెక్టర్ కొంత స్వేచ్ఛ తీసుకుని ఇలా చేశాడు అనుకోవచ్చు. అలాగే సింహాన్ని చీల్చే సన్నివేశం కూడా అక్కడ అసమగ్రంగానే అనిపించింది. అంటే అది చూపిస్తే మళ్ళీ వీళ్ళు యానిమల్స్ రక్షణ వాళ్ళు అభ్యంతరాలు లేవనెత్తారేమో ఉద్దేశంతో ఆ సింహం నోరు పట్టుకుని అక్కడ ఆ సన్నివేశం కూడా అద్భుతంగా పండింది. అక్కడ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ పైకి వచ్చేస్తాడు అతను. అక్కడ కూడా కొంత ఎడిటింగ్లో కొంత తీసినట్టు అనిపించింది, కొంత ఎడిటింగ్ కూడా కావాలని ఎడిట్ చేసినట్టు అనిపించిందండి. సో ఓవరాల్గా ఈ సినిమా పైన మాత్రం తెలుగు భాష రాకపోయినా సరే మూవీ మాత్రం చాలా మంది చూసారని చెప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ వస్తే సినిమా మళ్ళీ ఎంతమంది చూస్తారంటే ఏం చెప్తారు? డబ్బింగ్ చేస్తే ఇప్పుడు చూసిన వాళ్ళందరూ చూస్తారండి. ఎందుకంటే నేనున్నాను, సపోజు నేను కింద సబ్ టైటిల్స్ చదువుకుంటూ సినిమాని ఆస్వాదించాల్సి వచ్చింది అంటే కనెక్షన్ తెగిపోద్ది. ఎప్పుడైనా సరే ఒక సినిమా చూస్తూ కింద సబ్ టైటిల్స్ చూస్తున్నాం అంటే మనం జర్నీ చేయలేం, సినిమాతో ట్రావెల్ అవ్వలేం. కాబట్టి డబ్బింగ్ వెర్షన్ వస్తే మాత్రం అందరూ చూసే అవకాశం ఉంది. ఎందుకంటే సంభాజీకి ఇంత చరిత్ర ఉందా అనే విషయం ఈ సినిమా ద్వారానే ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇప్పటిదాకా ఛత్రపతి శివాజీ అనుకుంటున్నాం కానీ ఛత్రపతి సంభాజీ గురించి మనకు తెలియదు. అవును అవును. అయితే చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో అప్పటి ఔరంగజేబుకు సంబంధించినట్టు తర్వాత వచ్చినటువంటి తరం కూడా ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు తనకు మించి వచ్చినటువంటి ఒక క్యారెక్టర్ చూసాం. ఛత్రపతి సంభాజీ చరిత్ర తెలిస్తే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పుడతారని చెప్పేసి అప్పటి నుంచే తన చరిత్ర ఎవరికి కనిపించకుండడానికి కనుమరుగయ్యేలా చేశారు. సో చాలా కాలం తర్వాత ఛత్రపతి శివాజీ కొడుకు ఇంత వీరుడా సూర్యుడా అని చెప్పి తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? ఇది ఇప్పుడు మన భారతదేశం మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, మన మూలాలు ఏంటి అనేది అర్థమవుతుంది. చాలామంది ముఖ్యంగా మరాఠాలకు కూడా కొంతమంది తెలియకపోవచ్చు, కొత్త జనరేషన్ వాళ్ళకి మరాఠాలకు కూడా. ఇప్పుడు వాళ్ళు పుణే నుంచి వాళ్ళు అసలు ఈ ఛత్రపతి మనకి పుట్టు పూర్వతలు తీసుకుంటే వాళ్ళు అక్కడికి బెంగళూరు వచ్చి స్థిరపడి బెంగళూరుని పరిపాలించుకుంటూ తర్వాత విస్తరించుకుంటూ వెళ్ళారు ఛత్రపతి శివాజీ స్టోరీ మనకు తెలిస్తే. అలాంటిది మళ్ళీ సంభాజీ విషయానికి వచ్చేసరికి ఆ సామ్రాజ్యం విస్తరణ జరిగింది. కానీ శివాజీ మొత్తం సామ్రాజ్యం వాళ్ళు కైవసం చేసుకున్నాడు, అన్నింటినీ కైవసం చేసుకున్నాడు. కానీ మొఘలుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ చేతుల్లో ఇదవ్వాల్సి వచ్చింది. ఆ స్టోరీ అంతా ఇప్పుడు వింటే మరాఠాలోకి చాలామంది యువత వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా ద్వారా మనకి చరిత్ర ఛత్రపతినే వాళ్ళు ఆరాధిస్తున్నారు కానీ సంభాజీని కూడా ఆరాధించేలాగా చరిత్ర ఉంది. ఛత్రపతి ఫ్యామిలీ మనకి ఏం చేసింది అనేది ముఖ్యంగా మనకు అవసరం లేకపోయినా కానీ మన మూలాలు కూడా అక్కడి నుంచే ఉన్నాయి. మన భారతదేశాన్ని పరిపాలించారు కాబట్టి, భారత ఉపఖండాన్ని వాళ్ళు పరిపాలించారు కాబట్టి మనం అక్కడి నుంచే ఉన్నాయి. కానీ మరాఠాలకు మాత్రం వాళ్ళు ఓన్ చేసుకుంటారు ఎక్కువ. అంటే చాలా మంది సినిమా చూస్తున్నప్పుడు కానీ అనిపించిన ఫీలింగ్ ఏంటి అంటే ఒకవేళ అప్పుడు ఛత్రపతి శివాజీ గారు కావచ్చు, లేదంటే మనకు ఛత్రపతి సంభాజీ కావచ్చు, ఇలాంటి వారందరూ లేకపోయి ఉంటే ఇప్పటికీ మనం అలాంటి బాధలే పడుతూ ఉండేవాళ్ళం ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే హిందూ దేవాలయాలను కూలగొట్టిన చరిత్ర ఇప్పుడు నిజంగా షాజహాన్ కానీ లేకపోతే వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వర్ణయుగంలాగా గడిపారు. వాళ్ళు మతాన్ని వాళ్ళు రుద్దాలనుకోవాలా, ఔరంగజేబు అనేది మతాన్ని రుద్దాలనుకున్నాడు. మత పిచ్చతోనే వ్యవహరించడం అనేది ఔరంగజేబు అనేది ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి అయోధ్యలో జరిగిన బాబ్రీ మసీదు కూలగొట్టడం కానీ, తర్వాత అక్కడ వారణాసిలో ఉన్న ఇప్పటికీ వివాదాల్లో ఉంది కదా. అక్కడ ఇప్పుడు నంది ఎటు చూస్తే అక్కడ లింగం ఉండాలి, అక్కడ లింగం లేకుండా మసీదు ఉందంటే అక్కడ అర్థమైపోతుంది ఏం జరిగింది అనేది.
సో మొత్తానికి ఓవరాల్గా ఇప్పుడు మనం చూసాం ఔరంగజేబు క్యారెక్టర్ కావచ్చు, లేదా సంభాజీ క్యారెక్టర్ కావచ్చు. సో ఇప్పుడు కొత్త గొప్ప అర్థమైన తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ వచ్చిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ కలెక్షన్స్ రావచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఖచ్చితంగా వస్తాయండి. ఇప్పటికీ మనం తప్పు చేసాము, ఈ సినిమా రైట్స్ తీసుకోకుండా అనేది ఆలోచన చాలా మందికి వచ్చింది. సినిమా రైట్స్ తీసుకుని డబ్బింగ్ చేస్తుంటే అద్భుతంగా ఉండేది కదా, ఎలా మిస్ అయ్యామని ముఖ్యంగా అల్లు అరవింద్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. సో చూద్దాం సార్, మొత్తానికి తెలుగు వర్షన్ ఎప్పుడు రాబోతుంది ఏంటి అనేది వెయిట్ చేసి చూద్దాం. నమస్తే. నమస్తే.